మంత్రిమండలి ఎంపీ గారు పెడల అజిత గారు పెడ నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడిని కూడా కాపాడుకునే బాధ్యత, ఎలాంటి ఇబ్బంది అయినా సరే మరి వాళ్ళ ముందుండి వాళ్ళకి అండగా ఉండి ఎలాంటి ఇబ్బందిని ఫేస్ చేసే బాధ్యత మేము తీసుకున్నాం. ఎలా మా జోలికి వస్తే మటుకు ఎవరిని ఊరుకోం, మేము ఎవరి జోలికి పోం. ఇది అంతే. అందరికీ నమస్కారం. ఈరోజు పెడనపట్నంలో పెడన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు ముఖ్య కారణం ఏంటంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారు. అదేంటంటే, ప్రతి గ్రామం నుంచి కూడా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి, అలాగే పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరి ఏదో ఒక కమిటీలో నియమించి మరి వారికి ఒక ఐడి కార్డు ఇవ్వడం కూడా జరిగింది ఉగాది నాటికి. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా ఒక 18 లక్షల నుంచి 20 లక్షలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కూడా నియోజకవర్గ స్థాయి వరకు కూడా అంటే అన్ని విభాగాల్లో అంటే గ్రామ పార్టీ అధ్యక్షులు కావచ్చు, గ్రామ పార్టీ అనుబంధ విభాగ అధ్యక్షులు కావచ్చు, అలాగే మండల పార్టీ కావచ్చు, అలాగే నియోజకవర్గ కమిటీలు, అలాగే జిల్లా అనుబంధ విభాగాలు, జిల్లా విభాగాలు, రాష్ట్ర విభాగాలు, ఇలాగా అన్ని విభాగాలతో కలిపి దాదాపు 20 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని, సైన్యాన్ని మరి సిద్ధం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మరి ఈవేళ మరి పెడనలో కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పటికే ప్రతి ఒక్క గ్రామానికి కూడా మరి మేము పిలుపునివ్వటం, మరి వారు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా 5 మండలాల్లో కూడా అంటే మున్సిపాలిటీతో కలిపి త్వరితగతిన ఈ కమిటీలను కూడా పూర్తి చేసి మరి మేము రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపించడం జరిగింది. ఈవేళ మేము ఓడిపోయి సంవత్సరం 6 మాసాలు 7 మాసాలు అయినా కూడా మీరు చూసే ఉంటారు కదా. ఈవేళ మరి పూర్వం కనీసం తెలుగుదేశం పార్టీ వారు 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు ఎవరు రోడ్డెక్కిన పరిస్థితి లేదు. ఈవేళ మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన ఒక 2 నెలల్లోనే అంటే ఆగస్టు 5నేమో ఢిల్లీలో ఇక్కడ కూటమి నాయకులు చేసే ఏదైతే విధ్వంసం ఉందో, హత్యాకాండలోనో వీటి మీద 2024 ఆగస్టు 5వ తారీఖు నాడే ఆయన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టడం, దాని తర్వాత మళ్ళా ఏదో ఒక కార్యక్రమాలకు పిలుపునివ్వడం, వెంటనే మరి పార్టీ అంతా కూడా యాక్టివ్ మోడ్లోకి వచ్చింది. వైసీపీ పార్టీ అంతా కూడా ఈవెన్ చెప్పాలంటే అధికార పార్టీ ఉన్నా సరే, అధికార పార్టీ అధికారం ఉన్నా కూడా మీరు ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా మీరు చూడలేరు కూడా. ఎందుకంటే ఇదంతా కూడా మాది పేదల పార్టీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మరి సంక్షేమానికి అభివృద్ధికి మారుపేరు కాబట్టి ఆయన మీద ఉన్న అభిమానంతో ఇప్పటికి కూడా ఆయన వెనువెంటే కార్యకర్తలు అలాగే ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా చేయాలని ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా చాలా బాధపడుతున్నారు గ్రామాల్లో, ఆయన పోగొట్టుకుని చాలా తప్పు చేశామని. అందుకని మేము కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలుపునిచ్చినా ఖచ్చితంగా ఆ పిలుపుకి తగ్గట్టుగా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా వేగవంతం చేసుకుని కార్యకర్తలందరినీ కూడా సమిష్టిగా కలిసిమెలిసి కార్యక్రమాలను జయప్రదం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ప్రతి కార్యకర్తని కూడా టీడీపీ ఏదైతే మనం చూస్తూ ఉన్నాం, నిన్న మొన్న కూడా మన మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు కావచ్చు, అలాగే జోగి రమేష్ గారి మీద కూడా మరి అంటే వ్యక్తిగతంగా అంటే రాజకీయంగా టార్గెట్ చేయడం వేరు. నిజంగా రాజకీయంగా 100 సమస్యలు ఉండొచ్చు, కొట్లాడొచ్చు, తిట్లాడొచ్చు, అది వేరే విషయం. కానీ వ్యక్తిగత దాడులు కదా ఇళ్ల మీదకి వెళ్ళడం అనేది. మరి అలాంటివి మీరు ఇప్పుడు ఇలా చేస్తే భవిష్యత్తులో మరి ఖచ్చితంగా ఇప్పుడు ఏం జరిగింది అదే జరిగింది కదా. అలాంటి సాంప్రదాయాన్ని ఇప్పటికైనా మానుకోవాలని మేము చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకులు కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇళ్ల మీదకి వెళ్ళడం అనేది మంచి సంస్కృతి కాదు, మంచి పద్ధతి కూడా కాదు. అది ఎవరు చేసినా, అది మేము చేసినా మీరు చేసినా సరే ఖచ్చితంగా తప్పేది. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే మీరు ఖచ్చితంగా మీ కార్యకర్తలని అలాగే మీరు ప్రోత్సహించే ముఠాలని కట్టడి చేయకపోతే కనుక భవిష్యత్తులో డెఫినెట్గా మీరు ఇలాంటివి కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది.
ఎందుకంటే చర్యకి ప్రతిచర్య ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఇప్పుడు పూర్వంలాగా గాంధీ గారిలో ఒక చెంప చూపిస్తే రెండో చెంప ఎవడో చూపించట్లేదు. మనం కూడా చూస్తున్నాం. ఇంట్లో పిల్లలే ఊరుకోవట్లే, ఇంకా బయట ఎవడో కూర్చు కొడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారని కూటమి కానీ అందరూ కూడా ఇంకొకసారి మీరు ఏదైతే ఇప్పుడు విత్తనాలు నాటుతున్నారో లేకపోతే ఏదైతే నేర్పుతున్నారో దాన్ని కొంచెం మీరు మీ వాళ్ళని అదుపులో పెట్టుకుంటే మంచిది. లేకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక రోజు వచ్చింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఉండరు, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉండరు. కాబట్టి మళ్ళా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి దాడులు చేయటం ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వీటిని కంట్రోల్ చేయాలి, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చేయాలని మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాను. అట్లాగే